నల్లమల కొండలో కొలువైన లింగమయ్య క్షేత్రం తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేరుగాంచింది. ఇక్కడ కొలువుదీరిన సలేశ్వరుని దర్శించుకోవాలంటే పెద్ద యాత్ర చేయాల్సిందే. కర్రల సాయంతో లోయలోకి నడుచుకుంటూ వెళ్తే గానీ ఆ లింగయ్య దర్శనం దొరకదు. ప్రతి ఏడాది 3 రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందుకోసం భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఎంతో సాహసోపేతమైన యాత్రగా పేరొందిన సలేశ్వరం జాతర ఇవాటి నుంచే ప్రారంభం కానుంది. ఏటా చైత్ర పూర్ణిమ నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. ఏప్రిల్ 13 వరకు నిర్వహించనున్న ఈ యాత్రకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడంతో పాటు తొక్కిసలాట వంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోని నల్లమల అడవుల్లో సలేశ్వర క్షేత్రం ఉంటుంది. శ్రీశైలం హైదరాబాద్ రహదారి గుండా ఇక్కడికి చేరుకోవచ్చు. ప్రధాన రహదారి నుంచి 30 కిలోమీటర్లకు పైగా లోపలికి వెళ్ళాలి. తర్వాత 4 నుంచి 5 కిలోమీటర్ల వరకు నడవాల్సి ఉంటుంది. సలేశ్వరం క్షేత్రంలోని లింగమయ్యను దర్శించుకునేందుకు భారీ లోయలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రాంతం మొత్తం రాళ్లు రప్పలు ఉంటాయి. కర్రల సాయంతోనే నడవాల్సి ఉంటుంది. ఇదే ప్రాంతంలో నిజాం కాలం నాటి ఒక పురాతన కట్టడం కనిపిస్తుంది. సలేశ్వరుడు కొలువు తీరిన ప్రాంతంలో పైనుంచి నీటిధార ప్రవహిస్తూ ఉంటుంది. చాలా ఎత్తైన ప్రాంతం నుంచి ఈ జలాలు వస్తాయి. ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించి సలేశ్వరుడిని దర్శించుకుంటారు. ఇక్కడికి వచ్చే భక్తులు లోయలోకి వెళ్ళేటప్పుడు వస్తున్నాం లింగమయ్యో అంటూ వెళ్తారు. ఇక దర్శనం పూర్తయిన తర్వాత బయటికి వచ్చేటప్పుడు పోతున్నాం లింగమయ్యో అంటూ నినాదాలు చేస్తుంటారు. సలేశ్వరం లోయ దాదాపు 2 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ప్రకృతిలో గడపాలని అనుకునే వారికి ప్రదేశం చాలా నచ్చుతుంది. సలేశ్వరం వెళ్లే దారిలో చెంచు గుడారాలు దాటుకుంటూ వెళ్ళాలి. పురాతన కాలం నుంచి ఆలయంలో చెంచు పెద్ద మనుషులే పూజారులుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉత్సవాలకు ఉమ్మడి మహబూబ్ నగర్ మాత్రమే కాకుండా సరిహద్దు జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలి వస్తుంటారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా అటవీ అధికారులు కొన్ని కీలకమైన సూచనలు చేశారు. ముఖ్యంగా అటవీ ప్రాంతంలోకి వెళ్లే భక్తులు మంటలు ఏర్పాటు చేయవద్దని స్పష్టం చేశారు. వేసవి దృష్ట్యా ప్రమాదాలు సంభవించి అటవీ ప్రాంతంలో తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. బీడీ, చుట్టా, సిగరెట్ కాల్చడాన్ని నిషేధించారు. అంతేకాకుండా ప్లాస్టిక్తో పాటు మత్తు పదార్థాలు పూర్తిగా నిషేధమని అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాతరకు వచ్చే భక్తులకు అన్ని విధాలా సహకరించేందుకు 400 పైగా సిబ్బందితో వాలంటీర్లను నియమించారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అనుకోని ఘటనలు ఏమైనా జరిగితే అత్యవసరంగా రక్షించేందుకు ప్రత్యేక దారిని కూడా ఏర్పాటు చేశారు.